అందరూ నన్ను క్షమించాలి మొట్టమొదటిగా. ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు, అనేక మంది హిందువులు ఇస్లాంని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారని మాట్లాడుతున్నారు చాలా మంది. నిజానికి నా ప్రభు నాకు చెప్పిన విధంగా నేను ఏ మతాన్ని, ఎవరిని కూడా దూషించడం లేదు. అయితే చాలా మంది బైబిల్ని వక్రీకరిస్తూ, హిందూ గ్రంథాలను వక్రీకరిస్తూ ఇస్లామే కరెక్ట్, మొహమ్మద్ గారు అంతిమ దైవ ప్రవక్త అని మాట్లాడుతున్నారు. అది వారి ఇష్టం, వారికి స్వేచ్ఛ ఉంది, వారు మాట్లాడుకోవచ్చు. అయితే ఉన్న వాక్యాలను వక్రీకరించి తప్పుగా మాట్లాడితే ఎంత బాధ కలుగుతుంది? సైతాన్ హో అక్బర్ అని అన్నాననుకోండి, వారికి ఎంత బాధ కలుగుతుంది? మరి అటువంటిప్పుడు యేసుదేవుడు కాదు అని, తప్పుడు పనులు చేశాడు అని, ఒకే రోజు రాత్రి అనేక మంది స్త్రీలతో తప్పుడు పనులు చేశారు అని, ఆయన మంచివాడు కాదని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అయితే నాకు ఇస్లాం అంటే ద్వేషం లేదు, భయం లేదు. అయితే నేను రెండు క్వశ్చన్లు అడుగుతున్నాను. ఖురాన్ 4వ సూర 24వ ఆయత్తు ప్రకారము మొహమ్మద్ గారు చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఒక్క భర్త భార్య కలిసి ఉండగా బానిసలుగా తీసుకువచ్చినప్పుడు ఆ బానిస స్త్రీతో తన భర్త ముందుగానే సెక్స్ చేయమని మొహమ్మద్ గారు తన సహాబీలకు చెప్పారు. ఏమిటి అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక భార్య భర్త ఉన్నారు, భార్య భర్తగా ఉండగా ఆ భర్త ముందే భార్యతో సెక్స్ చేయమని మొహమ్మద్ గారు తన శిష్యులతో చెప్పారు. ఇటువంటి ఆయన బైబిల్లో ప్రవక్తగా ఉండరు. ఇటువంటి ఆయన ప్రవక్త ఎందుకు అవుతారో, బైబిల్లో ఎందుకు ఉంటారో నేను ప్రశ్నించాను. లేదంటే గుడ్డిగా నేను నమ్మాలా శైతాన్ హో అక్బర్ అన్నట్టు? నేను నమ్మను కదా. సత్యాన్ని సత్యంగా చెప్పడం తప్పేముంది? తప్పుని ఒప్పుగా చెప్పే వాళ్ళకి సిగ్గు లేనప్పుడు నిజాన్ని నిజంగా చెప్తున్నా నాకెందుకు భయము, సిగ్గు? కనుక ఆలోచించిన ఒకసారి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అయితే నేను చెప్పేది ఏమిటంటే, ఇది చాలా మంది ఆనాటి కాల పరిస్థితుల ప్రకారం ఇది జరిగిందండి అని అంటూ ఉంటారు. కాదండి, విఘ్నత కలిగిన ప్రతి మనిషి, సభ్యత సంస్కారము ఉన్న ఏ మనిషి అయినా గానీ 53 సంవత్సరాలు ఉన్నప్పుడు 6 సంవత్సరాల అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారా? చెప్పండి. సభ్యత సంస్కారం ఉన్న మీలో ఎవరైనా 53 సంవత్సరాలు ఉన్నప్పుడు 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరుగా. కానీ అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ గారు చేసుకున్నారు. నేను ఈయనెందుకు ప్రవక్తగా ఒప్పుకోవాలి? ఉన్న మాటలే కదా చెప్పాను, వక్రీకరించి చెప్పట్లేదు. దేవుని ప్రవక్త అనేవాడు అందరినీ సరిదిద్ది మంచి వైపు నడిపిస్తాడు, తప్పుని తప్పు అని చెప్తాడు. అర్థమైంది సార్? నేను మొహమ్మద్ ప్రవక్త గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈసా కోసం మాట్లాడట్లేదు, ఎవరి కోసం మాట్లాడట్లేదు. టాపిక్ డైవర్ట్ చేస్తారు ముస్లింలు, అందుకే నేను మాట్లాడుతున్నానండి. మొహమ్మద్ గారికి 53 సంవత్సరాలు ఉన్నప్పుడు 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ పాప చంటి బొమ్మలతో ఆడుకునే పాప, చంటి బొమ్మలతో ఆడుకున్నటువంటి పాప అని ఎంతో క్లుప్తంగా చెప్తున్నారు. కనుక చంటి బొమ్మలతో ఆడుకునేటువంటి పాపను మొహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నారు. దేవుని ప్రవక్త అనేవాడు ఏం చేయాలి? ఇది తప్పు, ఇలా చేయకూడదని ఖండించాలి, అంతే తప్ప నేను ఇది చేసి చూపిస్తున్నాను ఎందుకంటే బాల్య వివాహాలని ఆపడానికి అని అన్నాను అనుకోండి, ఎంత సిగ్గుచేటు. తప్పును సమర్థించుకుంటామా? బైబిల్ చెప్పేది ఏమిటి అంటే, తప్పుని తప్పు అని ఒప్పుకొని తప్పు చేయకుండా పవిత్రంగా బ్రతుకు అని బైబిల్ చెప్పేది. ఓకేనా సార్? పాపము చేసేవాడు, తప్పులో బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు యేసుప్రభు చెప్పేది. ఓకేనా సార్? యేసుక్రీస్తుని సంరక్షకుడిగా అంగీకరించిన తర్వాత పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకమని చెప్పేది బైబిల్. కనుక దయచేసి ఎవరు కూడా బైబిల్లో మొహమ్మద్ ఉన్నారు అని, క్రైస్తవులు పని పాట లేకుండా ఖురాన్ని, మొహమ్మద్ని దూషిస్తున్నారని అనకండి. మేము ఉన్నట్టుగా చెప్తున్నాము. ముస్లింలు వక్రీకరించి యేసుప్రభు మంచివాడు కాదు, బైబిల్ తప్పును తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ కూడా శాంతంగా ఉండండి. సత్యాలు అసత్యాలను ఏమిటో తెలుసుకోండి, నిజంలో జీవించండి. నేను మాట్లాడిన వీటికి ఆల్రెడీ రెఫరెన్సెస్ కూడా పెట్టేశాను. అయితే మొహమ్మద్ గారు సీర ప్రకారం ఏం చెప్తున్నారంటే, 3వ విషయము, నేలపై పాకి ఒక చంటి పాపను చూసి నేను అప్పటికి బ్రతుకుంటే నువ్వు పెద్దదానవైతే పెళ్లి చేసుకుంటానంటున్నారు. నేలపై పాకి ఒక చంటి పాపను చూసి పెళ్లి చేసుకుంటానంటమా? ఏమి ప్రవక్త నైజమండి? సరే, మీ ఇష్టం. ముస్లింలందరూ మొహమ్మద్ గారిని అంతిమ దైవ ప్రవక్తను ఒప్పుకోవడం మాకు ఇబ్బంది లేదు, కానీ బైబిల్తో జత చేయొద్దు. అదే కాకుండా హిందూ గ్రంథాలు ఎన్నో కూడా అబద్ధాలు చెప్పొద్దు దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ క్రీస్తు శాంతి కలగాలి. అందరూ కూడా సత్యంలో జీవించాలి, తప్పులోనూ మతంలో జీవించకండి. నిజదేవుని తెలుసుకోండి, యథార్థంగా జీవించండి. దేవుడు అనేవాడు మంచిగా బ్రతకమని చెప్తాడు. మతం అనేది తప్పులో బ్రతకమని, మూఢనమ్మకాల్లో బ్రతకమని కూడా చెప్పొచ్చు. కానీ దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా సత్యమే చెబుతాడు. క్రీస్తు శాంతి మీ అందరికీ కలుగును గాక. క్రీస్తు స్వేచ్ఛ మీ అందరినీ స్వతంత్రులుగా చేయును గాక.